రీల్స్ పిచ్చి మనుషులను పిచ్చోలను చేస్తోంది. ఏదో ఒకటి చేసి రీల్స్ పెట్టాలి, వాటికి లక్షల వ్యూస్, లైకులు రావాలి. చివరికి నెటిజన్లు తిట్టిపోసినా పర్లేదు, పాపులారిటీ మాత్రం కావాలి. దీనికోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. చివరికి ప్రాణాలను సైతం ఫనంగా పెడతారు. దీంతో రీల్స్ పిచ్చి ఎన్నో ప్రాణాలను మింగింది. కన్నవారికి, కుటుంబాలకు కడుశోకాన్ని మిగులుస్తోంది. ఈ సంఘటనలు మాత్రం మార్పును తీసుకుని రాలేకపోతున్నాయి. రీల్స్ చేస్తూ చచ్చేవాళ్ళు చస్తుంటే, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. చివరికి ఏది రీల్ చేయాలో ఏది చేయకూడదో కూడా తెలుసుకోకుండా పిచ్చి పీక్స్ కు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొందరు. దీంతో చివరికి ఏదో ఒకటి చేసి పాపులర్ కావడమే ధ్యేయం అన్నట్టుగా రీల్స్ పై పిచ్చిని పెంచుకుంటున్నారు కొందరు. ఇక ఓ కొడుకు రీల్స్ పిచ్చితో చేసిన పనికి ప్రతి ఒక్కరూ ఉమ్మిపోస్తున్నారు. ఇలాంటి విధవలు కూడా ఉంటారా అని తిట్టిపోస్తున్నారు జనాలు. దుఃఖాన్ని కంటెంట్ గా మారుస్తూ ఈ తరం నిజంగా నాశనం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడికి కొంచెం కూడా దుఃఖం లేదు. ఏం కొడుకు, అసలు ఏం చేస్తున్నారు? మనుషులుగా మనం ఎటుపోతున్నాం? తల్లిపోయిన వ్లాగ్ మాత్రం లేట్ కాకూడదు అన్నట్టుగా ఉంది. ఇంత పాపపు పనికి ఒడగడతారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఒక యువకుడు తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా భరించలేనంత దుఃఖం తన్నుకొని వస్తుంది. కన్నతల్లి లేకుండా తాను ఎలా బతకగలను అని గుండెలు పగిలేలా ఏడుపు వస్తుంది. తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిని తలుచుకొని ఏడుస్తారు. ఆ బాధ, దుఃఖం నుంచి బయటపడడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఆ యువకుడికి మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరించారు. కన్నతల్లి మరణాన్ని కూడా వ్యూస్గా వాడుకున్నారు. ఆమె మరణాన్ని కంటెంట్గా మార్చేశాడా దుర్మార్గపు కొడుకు. వ్యూస్ మాయలో పడి ఆమె చావును వ్లాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హాస్పిటల్లో తల్లి చనిపోయినప్పటి నుంచి అంబులెన్స్లో గ్రామానికి తీసుకురావడం, అంత్యక్రియల వరకు ఏదీ వదలకుండా అన్నిటినీ రీల్ చేసి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో పెట్టాడు. రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇంత పిచ్చోడేంట్రా బాబు, ఇలాంటి విధవలు కూడా ఉంటారా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ధోరణి కొనసాగితే మాత్రం రాను ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాను రీల్స్ పిచ్చి మితిమీరిపోయి అనర్థాలకు దారితీస్తోంది.